లోపల గొడవ జరుగుతుంటే వాళ్ళ నాన్నకి పరిస్థితి బాగోలేదని అర్థమై తనని ముందుకు రాకుండా అక్కడే దాగుమని సైగ చేస్తాడు. ఇటు రెఫ్యూజీస్ మిలిటరీ వాళ్ళ ఫైట్ బాగా పెరిగి ఆఖరికి సోల్జర్స్ ఓపెన్ ఫైర్ చేసి అక్కడున్న వాళ్ళందరినీ షూట్ చేసి చంపిస్తారు. గన్ సౌండ్ వినిపించగానే భయపడ్డ క్యాసీ దాగుని కొలనల్ ఇంకా మిగతా ఆర్మీ అంతా అక్కడి నుంచి వెళ్లిపోయాక చేతులు కాళ్ళు వణికిపోతుంటే క్యాసీ మెల్లమెల్లగా రూమ్ లోకి వెళ్లి చూస్తుంది. అక్కడ రెఫ్యూజీ సివిలియన్స్ మాత్రం కాకుండా సోల్జర్స్ లో కూడా చాలా మంది చనిపోయి ఉంటారు. అందరినీ దాటుకుంటూ బాగా లోపలికి వెళ్తే దురదృష్టవశార్థం క్యాసీ వాళ్ళ నాన్న కూడా శవాల మధ్య చనిపోయి పడి ఉంటాడు. అది చూసిన హీరోయిన్ గుండె పగిలి గట్టిగా ఏడుస్తుంది. కానీ తను ఇదే ప్లేస్ లో ఎక్కువ టైం వేస్ట్ చేయలేదు. ముందు అమ్మ చనిపోయింది, ఇప్పుడు నాన్న కూడా పోయాడు. మిగిలిన ఒక్కగానొక్క తమ్ముడు విడిపోయి మిలిటరీ బేస్ కి వెళ్లిపోయాడు. తన పేరెంట్స్ కి తమ్ముడిని జాగ్రత్తగా చూసుకుంటానని ఇచ్చిన మాట గుర్తు తెచ్చుకుని క్యాసీ తన తమ్ముణ్ణి మళ్లీ కలవడానికి కింద పడున్న ఒక రైఫిల్ తీసుకుని మొహమాటం లేకుండా ఒంటరిగా ఆర్మీ బేస్ కి బయలుదేరుతుంది. మరోవైపు బస్ లో వెళ్లిన చిన్నపిల్లలందరూ మిలిటరీ బేస్ ని రీచ్ అవుతారు. బండి దిగుతున్న ప్రతి ఒక్కరి చేతికి వీళ్ళిక్కడ కార్డులో ఏదో ఇస్తారు. దాని